చాలా చాలామంది ఉండొచ్చు దేవుడు నమ్మేవాళ్ళు, కానీ దేవుడు నన్ను నమ్మాడు. నన్ను నమ్మి ఈ బాధ్యతను అప్పగించినప్పుడు అది మహా గొప్ప భాగ్యం. నన్ను నమ్మినటువంటి దేవుని యొక్క నమ్మకాన్ని నేను 100 వమ్ము చేయను. ఎవరికి దేవుడు బాధ్యతలు ఇస్తాడో తెలుసా? తాను నమ్మిన వారికే. నమ్మక ద్రోహము చెయ్యరు అని నమ్మిన వారికే బాధ్యతలు ఇస్తారు. ఆ బాధ్యతను తీసుకున్న నువ్వు దేవునికి నమ్మక ద్రోహం చేస్తే, దేవుడిచ్చినటువంటి బాధ్యతను నమ్మించి వంచిస్తే, అంతకంటే దుష్టత్వము, దుర్మార్గము, దురదృష్టకరము ఏముంటుందో చెప్పండి. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, నెహెమ్యా ఓ తీర్మానం తీసేసుకున్నాడు. ఎందుకో లక్షల మందికి లేని భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి ఆయన నన్ను నమ్మాడో, నమ్మి నాకు ఈ బాధ్యతనిచ్చాడో, ఈ నమ్మకాన్ని ఏనాడు వమ్ము చేసుకోను. భర్తలు, భార్యలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అమ్మ, నాన్న మనల్ని నమ్మినప్పుడు, నమ్మి చదువుకుంటామని చెప్పి రెక్కలు ముక్కలు చేసుకొని వాళ్ళు కాలేజీ ఫీజు కడుతున్నప్పుడు, నమ్మి కాలేజీకి పంపిస్తున్నప్పుడు, స్కూలుకు పంపిస్తున్నప్పుడు, ఇతర పట్టణాలకు పంపిస్తున్నప్పుడు, ఇతర దేశాలకు పంపిస్తున్నప్పుడు, వారి ప్రేమ కంటే విలువైంది ఏంటో తెలుసా? వారు నీ పట్ల కలిగి ఉన్న నమ్మకం. దాన్ని వమ్ము చేసే ప్రయత్నం మాత్రం ఏనాడు చేయొద్దు. నెహెమ్యా తీర్మానం తీసుకున్నాడు, నా దేవుని నమ్మకాన్ని వమ్ము చేయను. కష్టమైన, నష్టమైన, అవమానమైన, అపనిందలైన, ఆటంకాలైనా, ఎంతటి ఒత్తిడి వచ్చినా, ఎంతమంది శత్రువులు లేచినా, నా గురించి ఎవరు ఏమన్నా, నేను నాకు ఇచ్చిన పనిని చేస్తాను, పూర్తి చేస్తాను నమ్మి దేవుడు నా చేతిలో పని పెట్టాడు. అది సులభమైన పని కాదు, కష్టమైన పనే పెట్టాడు. కష్టమైనా సరే దేవుడు నన్ను నమ్మి పెట్టాడు కాబట్టి ఆయన నమ్మకాన్ని మాత్రం నేను వమ్ము చేయను.